సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు పౌరుల బాధ్యత చెప్పాం మనం, మీ ఓటు కోల్పోకుండా జాగ్రత్త పడండి, నమోదు చేసుకోవడంలో జాగ్రత్త పడండి, ఒక ఓటు చాలా ఇంపార్టెంట్, అది ఒక వజ్రాయుధం, ఇన్ని రకాలుగా మనం చెప్తున్నాం. రాజకీయ పార్టీల బాధ్యత ఎంత ఈ ఓటు ప్రక్రియలో ప్రజలకి అవగాహన కల్పించడం లాంటి? సార్ మీరు చూస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీల బాధ్యత కూడా ఉంది. ఒక ఓటరు పొద్దున్నుంచి రాత్రి వరకు అతను తన కడుపు తిప్పుల కోసము అక్కడికో ఇక్కడికో తిరుగుతుంటాడు. అవును, అతనికి పూర్తిగా అవగాహన లేని వల్ల అతను నష్టపోతుంటాడు ఈ ప్రక్రియలో. అతను నష్టపోయే అతనికి నువ్వు ఇలా నష్టపోతున్నావు అని చెప్పి అతనికి చెప్పాల్సిన బాధ్యత ఒకవైపు ఎలక్షన్ కమిషను, గవర్నమెంటు, తర్వాత రాజకీయ పార్టీలు, ముగ్గురిది కూడా ఉంది. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎస్ఐఆర్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ మీటింగ్సు, తర్వాత అసెంబ్లీ లెవెల్లో బిఎల్ఏ ట్రైనింగ్ మీటింగ్సు, టెలికాన్ఫరెన్స్లో వాళ్లకు పూర్తిగా అప్రమత్తం చేసే విధంగా వాళ్లకు ఒక బుక్లెట్ ఇచ్చి మొత్తం ట్యుటోరియల్ ఇవ్వడము, ఇవన్నీ ట్రైనింగ్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. మా పాత్ర వరకు వచ్చినప్పటి వరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా అవగాహన కల్పించడంలో మేము బాధ్యత తీసుకుంటున్నాము. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్తున్నాము. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్సే తీసుకున్నాం. తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఈ సర్పేరుతో ఓట్ల తొలగింపు అనేది అక్కడ ప్రభుత్వాలనే మార్చేసినటువంటి సిచ్యువేషన్. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏకు ఒక సమస్య ఏముంది అంటే, బిఎల్ అనేటోడు పూర్తిగా తెలుగుదేశం బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు పూర్తిగా తెలుగుదేశం బిఎల్ఏ చేతుల్లోకి వెళ్ళిపోయినాడు. వాళ్ళకు దాటుకొని పని చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదైతే పని చేయాలో ఆ ఇండిపెండెంట్గా వాళ్ళు పని చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటిలో కూర్చొని ఇస్తున్నారు. వాళ్ళ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇవి కదా సమస్యలు. సో మేము ఎంత చెప్పినా సిస్టంలో ట్రాన్స్పరెన్సీ లేదు, సిస్టంలో న్యూట్రాలిటీ లేదు. సిస్టమ్ ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ అంటేనే ఒక ఆఫీసరు చాలా నిబద్ధతతో పనిచేస్తున్నానో, భయంతో పనిచేస్తున్నానో, ఆ భయం అనేది ఈరోజు లేదు. వాళ్ళు భయపడుతున్నది ఈరోజు ఉండే ప్రభుత్వంతో, ఈరోజు ఉండే ప్రభుత్వంలో ఉండే పెద్ద మనుషులతో భయపడుతున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్తో భయపడడం లేదు. ఓకే, సో దాంతో కొంత అవకతవకలు జరిగే ప్రమాదం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే అంటున్నాను సార్, 2-3 ఎగ్జాంపుల్స్ దేశంలో జరిగినటువంటిది ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు వల్ల ఎట్లా అక్కడ తలకిందులైందో ఫలితాలు అనేది కొన్ని ఎగ్జాంపుల్. అది కాకుండా 2024 ఎన్నికల్లో అర్ధరాత్రిలో కూడా ఓటింగ్ జరిగిందట. 52 లక్షల మంది ఓట్లు అదనంగా వేశారట. ఇవి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎంత అప్రమత్తంగా ఉంటుందనేది, లేకపోతే బిఎల్ఏలా దానికి బాధ్యతలు ఎవరు ఉన్నారో ఆ బాధ్యతలు ఎవరు తీసుకున్నారో వాళ్ళందరూ ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నారనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు కానీ, ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న కోఆర్డినేటర్లు కానీ, సెప్టెంబర్ వరకు లాస్ట్ ఓట్ రోల్ వచ్చేంత వరకు పూర్తిగా ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ దీంట్లో ప్రతి ఒక్క ఓటుని కాపాడే విధంగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, పని చేయాల్సిందే. లేదంటే ఖచ్చితంగా పార్టీ నష్టపోతుంది. రైట్.